శుభా, చూసావా ట్రైన్ బుజ్జిగా ఎలా ఉందో? టూరిస్టుల కోసం నడిపే సీజనల్ స్పెషల్ అని చెప్పలా? అదే పదాడు. అన్నయ్య, బిస్కెట్లు తింటావా? వద్దమ్మా. నమస్తే హరిప్రసాద్ గారు, నా పేరు గిరీష్. ఈమె నా చెల్లెలు సుభాష్ని. మీలాంటి విద్వాంసులతో కలిసి ప్రయాణం చేయటం నిజంగా మా అదృష్టం. నా చెల్లికి మీ ఆటోగ్రాఫ్ కావాలట, మీరేమీ అనుకోకపోతే. దానికి మీ రికమెండేషన్ కావాలా? ఆమె అడగచ్చుగా. లేదండి, ఆమె మాట్లాడలేదు. షీస్ డమ్. ఐఎమ్ సారీ.
సమయం మన స్టేషన్ వస్తుందా? లేదన్నయ్య, ఇంకా చాలా దూరం ఉంది. ఓహో. ఆ టైలర్ నా జాకెట్లు ఇంకా తీసుకురాలేదు, నువ్వు వెళ్ళి తెచ్చిపెట్టవా? నేనా? ఇంకా సేపట్లో నీకు తాళి కట్టబోతున్నాను. ఇంకా ఇదేమిటి నువ్వు రాచి చాపో? తమ్ముడి క్షమించండి. ఏమండి, ఇంకా సేపట్లో నాకు పెళ్లి జరగబోతోంది. చిన్న పనులు పెద్ద పనులు చేస్తే బాగుండదు. అవునవును. కాస్త మీరు ఆ దొడ్లోకి వెళ్ళి పిడకలు చేసి పెడదురు. మావయ్య, మావయ్య, ఇప్పుడే ఇక్కడేవో కాకులు కావు కావు నడిచినట్టున్నాయి. నీకేం వినిపించలేదా? వినపడలేదు. శుభం. ఏమండి, ఏమండి మిమ్మల్ని? మావయ్య, అత్తయ్య పిలుస్తోంది. విన్నాను, వెళ్ళను. శివుడు శివుడు. మావయ్య, తాతయ్య పిలుస్తున్నారు. అదే విన్నాను, అసలు వెళ్ళను. అదేమిటి ఇవాళ ఎవరు పిలిచినా వెళ్ళంటావు? ఏ వెళ్ళమంటావు? నిన్న నుంచి అది త్రిశూలంలోను, ఆ ముసలాయనేమో చతురస్రంలోనూ వాయించేస్తున్నారు. ఏమండి, ఏమండి, ఎన్నిసార్లు పిలిచినా వినిపించుకోరేమిటి? ఈ బండికైనా హరిబాబు వచ్చాడేమో, వెళ్ళి చూసిరండి. ఇది తీసిరం. అయినా స్టేషన్ దాకా వచ్చిన వాడు ఇంటి దాకా రాస్తే ఏం కొత్త? ఒరే, కావాలని ఆ ఊరు వెళ్ళిన వాడివి స్వయంగా స్వహస్తాలతో మర్యాదగా శుభలేఖ చేతిలో పెట్టి ఆప్యాయంగా ఆహ్వానిస్తే కదా రావటానికి. ఇదే చతురస్రం అంటే. చెప్పాను కదండి, ఇంతకంటే నన్ను ఇంకేం చేయమంటారు? అక్కడికి అతను ఏ నిమిషాలు వచ్చి వెళ్ళిపోతాడో అని పొద్దున్నుంచి సాయంకాలం దాకా శుభలేఖ చేత్తో పట్టుకుని కుర్చీని అంటిపెట్టు కూర్చున్నాను. పోనీ ధైర్యం చేసి కచేరీ జరిగే చోటుకే వెళ్దామా అంటే అదేమో ప్రత్యేకంగా ఫారిన్ డెలిగేట్స్ కోసం ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమం అంట. ఆహ్వానపత్రం లేని వాళ్ళని పోలీసులేమో తుపాకులుచుకుని తనిఖీ చేస్తూ కూర్చున్నారు. అందుకని ఆ శుభలేఖని ఎవడో తలమాసిన ఎలాగో ఇచ్చేసి వచ్చేస్తావుట. అతేం తలకు మాసవాడు కాదుతా, తనలో 4 గంటలు పట్ట సెక్రటరీట, అందుకే ఇచ్చొచ్చాను. అందుకంటే ఇంకేం చేస్తామంటారు నన్ను? శుభమాని పెళ్ళింట్లో ఆ మాటలు ఎందుకులేండి. అయినా అతను వస్తాడనుకోవటం నా పిచ్చి గాని, అతను ఇక్కడ ఉన్నంతకాలం మనం అతను ఏమైనా ఆదరించామా, అక్కర తీర్చామా? థ్యాంక్స్ అండి. రాన్నయ్య. అరే డేవిడ్ అంకుల్. అన్నయ్య, మన వచ్చిన ట్రైన్ కి డ్రైవర్ ఎవరో తెలుసా? డేవిడ్ అంకుల్. అంకుల్, పడిపోతారు. ఎప్పుడు ఆలస్యమే. క్షమించు. ఇదొకటి బాగా నేర్చావు. ఎంతసేపు బాబుని బండి. ఇవిగో టికెట్. పొద్దునేమన్నా తినారా? లేదండి. తినండి. ఇక్కడ కాదు, బండిలో. ఇక రండి. అన్నయ్య, డేవిడ్ అంకుల్. అంకుల్, ఎలా ఉన్నారు? ఫైన్. అంకుల్, ఇదిగో అన్నయ్య కొత్త రికార్డు. అలాగా, థ్యాంక్ యూ. తప్పు బాబు, చాలా పెద్దవాడివయ్యో. నమస్కారం పెట్టవలసిందేమో. వస్తానమ్మా. థ్యాంక్ యూ. హరి, బాయ్ అంకుల్. అరే హరి, అరే అరే హరి, మేరే భాయ్ హరి. ఏమండోయ్, మీరు వేరే జట్కా చూసుకోండి, మా హరి వచ్చాడు. లేదు, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే. అచ్చా అచ్చా, ఉండండి.